హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆనపకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, వంకాయలు, బెండకాయలు. ముందుగుండా పప్పుని 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టి. తర్వాత దీనిలోకి అవి వెజిటబుల్స్ అన్నీ వేసుకొని మరొకసారి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోనికి చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దీనిలోకి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయల్ని కుక్కర్లో పెట్టి ఉడికించకూడదు, ఎందుకంటే చారు బంకగా అయిపోద్ది. తర్వాత దీనిలోకి రుచికి తగినంత సాల్టు, ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 1/2 టీ స్పూను కారం వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి. బెండకాయ ముక్కలు ఉడికేంత వరకు మరగనివ్వాలి. తర్వాత దీనిలోనికి నేను తయారు చేసిన సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలనేది నేను షార్ట్లో పెట్టాను, చూసి ట్రై చేయండి, చాలా బాగుంది. 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇలా సాంబార్ను 10 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు గింజలను ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెంసేపు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలి. తర్వాత దీనిలోనికి ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ, ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిలోకి ఫైనల్గా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపుని అంతటిని మరిగిన సాంబార్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. అంతేనండి, సాంబార్ రెడీ.